దైనందిన జీవితంలో సుశిక్షితులైన కార్మికులకు వివిధ రంగాల్లో అపార ఉపాధి అవకాశాలున్నాయని స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తెలిపారు. హైదరాబాద్ స్వర్ణభారతి ట్రస్ట్ కేంద్రం ద్వారా 300 మంది యువతకు పలు రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ప్రారంభం సందర్భంగా జెమినీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. సర్వీస్ అంటే తమకు ఫ్యాషన్ అని, ఆ ఫ్యాషన్ను మిషన్గా కొనసాగిస్తున్నామంటున్న దీపా వెంకట్తో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రేజ్ రాజన్ ఫేస్ టు ఫేస్. స్వర్ణభారతి ట్రస్ట్ నైపుణ్య కేంద్రాన్ని కోర్సుల్ని ఈరోజు నుంచి హైదరాబాద్ చాప్టర్ ప్రారంభిస్తుంది. దానికి వివరించడానికి దీపా వెంకట్ ఉన్నారు. దీపా గారు, అంటే నెల్లూరులో ప్రారంభించారు, విజయవాడలో ప్రారంభించారు, హైదరాబాద్ ప్రారంభిస్తున్నప్పుడు యాక్చువల్గా మీ ఉద్దేశం ఎలా ఉంది? యాక్చువల్లీ స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఓన్లీ నెల్లూరు వరకే అనుకున్నామండి మేము యాక్చువల్లీ, బికాజ్ ఇట్ స్టార్టెడ్ 16 years బ్యాక్. దెన్ ధైర్యం సరిపోకపోయింది. ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అని అంటే మనం ముందు ఎక్కడైతే చేస్తున్నామో దాంట్లో స్టెబిలైజ్ చేసి ఎంతవరకు మనం దాంట్లో ఎక్స్ప్రైజ్ తీసుకురాగలమో దాన్ని తీసుకున్నాక తర్వాత ఇంకెక్కడికైనా విస్తరించాలని నాన్నగారు ఆలోచన, నా ఆలోచన కూడా అదే. అనుకోకుండా మన రాష్ట్ర విభజన జరిగే ముందు విజయవాడలో కూడా మాకు మా శ్రేయోభిలాష్లో ఒకరు ముందుకు వచ్చి ల్యాండ్ మాకు డొనేట్ చేయడం జరిగింది. కానీ ధైర్యం సరిపోలేదు అప్పుడు కూడా, నిజంగా చెప్పాలంటే. బట్ ఎప్పుడైతే విభజన జరిగిందో అప్పుడు, ఎందుకంటే అంతకుముందు మేము హైదరాబాద్లో కూడా చేసేవాళ్ళం అండి, స్వశక్తి పేరుతోటి, ఎస్సీడబ్ల్యూ ఫౌండేషన్ వాళ్ళతోటి కలిసి. కానీ స్వశక్తిలో ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ డే కోర్సెస్ అండ్ సింప్లిఫైడ్ కోర్సెస్ ఆఫ్ సాఫ్ట్వేర్, దెన్ హోటల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ బిల్లింగ్స్, ఇలాగా ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కోర్సెస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ for the white ration card holders. So courses which starts from 5,000 నుంచి 1 lakh వెళ్ళే కోర్సెస్ కూడా మేము ఫ్రీగా చెప్పేవాళ్ళం. అండ్ వీ హ్యాడ్ అ ఫ్రీ క్లినిక్ ఆల్సో. బట్ దెన్ ఈ బైఫ్రికేషన్ అయినప్పుడు, అండ్ ఇట్ వాజ్ ఇన్ ద సిటీ, సో మనం ఇంకొంత విస్తృతపరిచి విజయవాడలోనూ అందరికీ రీచ్, ఎందుకంటే చాలా అవకాశాలు ఇప్పుడు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ సద్వినియోగపరుచుకుని దాన్ని వాడుకోవాలి అని అంటే దానికి సరైన ఎక్స్పర్టైజ్, స్కిల్ ఉన్న లేబర్ చాలా అవసరం. అండ్ మనం అందరం కూడా తెలుసు, మనందరికి కూడా ఎంత డిమాండ్ ఉంటుందో ఒక ప్లంబింగ్ కోర్సుకి కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళకి కానీ, ఎలక్ట్రీషియన్కి కానీ. మన దైనందిన జీవితాల్లో వాళ్ళే అతి ముఖ్యమైన ప్లేస్. అంతకుముందు డాక్టర్ ఉండేవారు, ఇప్పుడు వీళ్ళు ఎక్కువయ్యారు. సో వీళ్ళకి ప్లస్ ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ యూటిలైజ్ చేసుకుని ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో మన వంతు పాత్ర మనం పోషిద్దామని అనుకుంటున్నప్పుడు విజయవాడ మొదలుపెట్టాం. విజయవాడ మొదలుపెట్టిన వెంటనే హైదరాబాద్ చాప్టర్కి అందరూ ముందుకు వచ్చారు. నాన్నగారి స్నేహితులు అందరూ, ఎవరైతే మాతో స్వర్ణభారత్తో కలిసి 15 సంవత్సరాల నుంచి నడుస్తున్నారో కొంతమంది విజయవాడ చాప్టర్ బాధ్యత తీసుకున్నారు. ఎందుకంటే ఇది సేవా సంస్థ కాబట్టి మనం బిజినెస్ లాగా ప్రొఫెషనల్ దీని వీ కాంట్ రన్ ఇట్, అండ్ వీ నీడ్ సమ్వన్ హూ కెన్ ఫోకస్ ఫుల్ అండ్ డెడికేట్ అండ్ దెన్ గెట్ ద డే టు డే యాక్టివిటీస్ డన్. సో అలా అన్నప్పుడు మాకు విజయవాడలో పాండవ ప్రభాకర్ రావు గారు వారు వచ్చారు. దెన్ ఆయన ముందుండి తీసుకున్నారు బాధ్యత. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటప్పుడు గ్రాన్యూల్స్ ఇండియా సిఎండి శ్రీ చిగురుపాటి కృష్ణప్రసాద్ గారు వచ్చారు. సో వాళ్ళు వచ్చి మిగతా అందరు ట్రస్టీస్ అందరూ కలిసి, మెంబర్స్ అందరం కలిసి వి స్టార్టెడ్ దిస్ కోర్సెస్. దీంట్లో ఏంటంటే బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ చాప్టర్ ఈజ్ లైక్ ఎన్ఎస్ఐడిసి తోటి వీ హ్యావ్ గాట్ టైడ్ అప్. అండ్ రెండోదేమో దేశంలోనే మొదటిసారిగా ఫార్మా పాఠశాల మనం గ్రాన్యూల్స్ ఇండియా వాళ్ళ సహకారంతో పెట్టామన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏదో స్టాండర్డ్గా మనం ఏదో రొటీన్గా నేమ్ సేక్ కోసం చేసినట్టు కాకుండా ఏ కోర్సెస్కి ఇక్కడ బాగా డిమాండ్ ఉందో ఆ కోర్సెస్ని మనం వివిధ ట్రైనింగ్ పార్ట్నర్స్తో, జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, ఆంధ్ర బ్యాంక్, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, హర్ష టొయోటా, గ్రాన్యూల్స్ ఇండియా, అండ్ దెన్ అలీప్ వారి సహకారంతో సో ఎవ్రీథింగ్ హెస్ కమ్ ఇన్ విత్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఐ ఫీల్ బికాస్ ద ఇంటెన్షన్స్ ఆర్ సో ప్యూర్ బిహైండ్. అంటే మీరు హైదరాబాద్ చూస్ చేయడంలో మనం చూసాం కోర్సులు కనుక చేస్తే, అంటే ఇక్కడ ఏం డిమాండ్ ఉంటాయి ముఖ్యంగా, అంటే హైదరాబాద్ ఇస్ అబౌవ్ ఐటీ ఉంది, ఫార్మా ఉన్నాయి, సో వాటిలో చాలా చూజీగా ఉన్నాయి. ఎస్ అవునండి. ఎందుకంటే మనం ఏదో నేను చెప్పినట్టుగా నేమ్ సేక్ కోసం మనం దిస్ సర్వీస్ ఇస్ ఆర్ ప్యాషన్ and we are taking it as a mission. And daniki entante, and we have got luckily very good people working along with us who share the same మోటో. సో ఎందుకంటే స్వర్ణభారత్ ట్రస్ట్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం తీసుకోదు. సో అలాగా అందరు కలిసి రావాలంటే కూడా చాలా కష్టమైన పని. ఇలా కలిసి వచ్చినప్పుడు మనం మ్యాక్సిమం ఎందుకు బెనిఫిట్ తీసుకుని, బికాస్ దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. సో వీ హ్యావ్ డిసైడెడ్, అండ్ ఇప్పుడు బివి మోహన్ రెడ్డి గారి సహకారంతో సిఎన్ టెక్నాలజీస్ అడ్వాన్స్డ్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మీద ఆటోక్యాడ్ వీటిలో ట్రైనింగ్ ఇస్తున్నాం. గ్రాన్యూల్స్ ఇండియా వారితో కలిసి ఫార్మా పాఠశాలలో ట్రైనింగ్ ఇస్తున్నాం. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హర్ష టొయోటా వాళ్ళతో కలిపి స్కిల్డ్ కోర్సెస్ అండ్ ఆటోమొబైల్ రిపేర్స్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, దీస్ ఆర్ ఆల్ షార్ట్ అండ్ కోర్సెస్ ఆఫ్ ITI, because ITI is very lengthy and more of theoretical. మాదేమో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ప్రాక్టికల్ కోర్స్ అండ్ ఇమీడియట్లీ డిమాండ్ ఉన్న కోర్సెస్ ఇవన్నీ.
అండ్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చేటప్పుడు ఆంధ్ర బ్యాంక్ అండ్ జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ తోటి ఆల్మోస్ట్ 18 ట్రేడ్స్లో వీఆర్ గివింగ్ ట్రైనింగ్. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ ఎంటర్ప్రైజ్ అయినా సెట్ చేసుకోవచ్చు ఆర్ దే కెన్ వర్క్ ఫర్. సెల్ఫ్ ఎంటర్ప్రైజ్ సెట్ చేసుకోవాలంటే ఆంధ్ర బ్యాంక్ సహకారంతో ట్రస్ట్ గ్యారెంటర్గా లోన్స్ ఇస్తుంది అనమాట. మేము తెలుసుకున్న ప్రకారం అంటే మొదట్లో అంటే ఇనిషియల్గా 300 మందికి అన్ని రకాలుగా శిక్షణ ఇస్తున్నారు. వాట్ ఈస్ ద విజన్ అండి, అంటే ఎంతమందికి? యా, అంటే మన ఫెసిలిటీ ఈజ్ బిల్ట్ విత్ ద విజన్ ఆఫ్ గివింగ్ ట్రైనింగ్ పర్ బ్యాచ్. ఇట్స్ ఆఫ్ 300. సో ప్రతి 3 monthsకి ఒక క్వార్టర్కి ఒక కోర్స్ కంప్లీట్ అయ్యేలాగా మనం డిజైన్ చేసుకున్నాం. 45 days కొన్ని, 3 monthsకి కొన్ని ఉన్నాయన్నమాట. సో దాంట్లో డిపెండింగ్ అపాన్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఆల్ ది 365 days ఆఫ్ ది ఇయర్ విల్ బి వర్కింగ్. మేము తెలుసుకున్న అంటే 16 సంవత్సరాల్లో మీరు 20,000 మందిని అంటే నైపుణ్యం ఉన్నటువంటి యువకుల్ని ముఖ్యంగా గ్రామీణ భారతంలో అంటే పవర్ఫుల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్ చేశారు. నెక్స్ట్ అంటే వేర్ యూ వాంట్ టు టేక్ దిస్ అండి? నో, అంటే స్వర్ణ భారత్ ఫ్రమ్ ద బిగినింగ్ డిడ్ డీవియేట్, ఎక్కడికి డీవియేట్ అవ్వలేదండి. ఇట్స్ విజన్ ఈస్ వైద్యం, విద్య, ఉపాధి. ఈ మూడిటి మీదే మనం వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అప్ ఆర్ centers everywhere. Wherever we are concentrating on these because ఎందుకంటే this is the need of the hour and our country has so much of potential, youth potential మనకుంది. సో వాళ్ళని ట్యాప్ చేయడానికి అందరు స్కూల్కి వెళ్ళి అందరు నేర్చుకునే పరిస్థితి లేదు. ఇంకా చాలామంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ట్యాప్ చేసి స్కూల్ డ్రాప్ అవుట్స్ కానీ కాలేజ్ డ్రాప్ అవుట్స్ని కానీ మనం తీసుకొచ్చి వాళ్ళని సరిగ్గా పెట్టకపోతే సమాజానికి మరింత చేటు చేసేవాళ్ళు అవుతారు. సో మన వంతుగా మనం వాళ్ళని లైన్లో పెట్టి వీఆర్ ట్రయింగ్ టు గెట్ దెమ్ ఇన్ టు అ ప్రాపర్ వే ఆఫ్ లివింగ్ అండ్ దెన్ గ్రూమ్ దెమ్ ఇన్ టు బెటర్ ఇండియన్ సిటిజన్స్. శిక్షణతో పాటు అంటే వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించే మార్గం కల్పిస్తున్నారు. సో అంటే ఉపాధి అవకాశాలు ఏమైనా అష్యూర్ ఏమైనా చేస్తారు? అంటే అష్యూరెన్స్ చేయటం అంటే కొంచెం కష్టం, ఎందుకంటే నంబర్ ఇస్ టూ హై అండ్ వీ డోంట్ నో ఎంతవరకు. బట్ డెఫినెట్లీ మీకు వాట్ ఐ వాంట్ టు షేర్ ఇస్ ఇట్స్ అ వెరీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ త్రూ స్వర్ణ భారత్ ట్రస్ట్. లక్కీగా ఏంటంటే మాతో ఉన్న పార్ట్నర్స్ కానీ మిగిలిన అందరూ కూడా ఏంటంటే ఒక క్రెడిబిలిటీని సంపాదించుకున్నాం మేము స్వర్ణ భారత్ ట్రస్ట్లో ట్రైన్ అయ్యారు అని అంటే. సో దానివల్ల ఏంటంటే జాబ్స్ కూడా ఇమీడియట్ వస్తున్నాయి. బట్ వీఆర్ నాట్ గ్యారంటింగ్ బికాజ్ ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు డూ ఇట్. థ్యాంక్ యూ అండి. ఇది ముఖ్యంగా మనం చూస్తున్నాము స్వర్ణ భారతి ద్వారా గ్రామీణ యువతలో ఉన్నటువంటి ముఖ్యంగా గ్రామీణ యువతకి ఉపాధి కల్పించేసి అదేవిధంగా భారతదేశంలో వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంచేందుకు స్వర్ణ భారతి ట్రస్ట్ కృషి చేస్తుంది. కెమెరా నిల్సన్తో స్టేజీ రాజన్, జెమినీ న్యూస్, హైదరాబాద్.